బెంగళూరులో నీటి కొరత తీవ్రస్థాయికి చేరింది. సరైన వర్షాలు పడకపోవడంతో రిజర్వాయర్లలో నీరు అడుగంటడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు బోర్లు కూడా ఎండిపోతున్నాయి. నీటి కొరతను ఆసరాగా తీసుకుని నీటి ట్యాంకర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. 500 రూపాయలు ఉన్న నీటి ట్యాంకర్ ధర ఇప్పుడు 1500 నుంచి 2000 రూపాయలు చెబుతున్నారు. అది ముందుగానే బుక్ చేసుకుంటే వరుస క్రమంలో సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఉన్న నివాసితుల సంక్షేమ సంఘాలు నీటి వాడకంపై పలు ఆంక్షలు విధించాయి. వాహనాలు కడగడం, స్విమ్మింగ్ పూల్స్ కార్యకలాపాలపైన పూర్తిస్థాయి నిషేధం విధించాయి. చేతులు, ముఖం శుభ్రం చేసుకోవడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని సూచించాయి. తడిగుడ్డలు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని దక్షిణ బెంగళూరులోని ఓ ప్రముఖ అపార్ట్మెంట్లోని నివాసితుల సంక్షేమ సంఘం ప్రతిపాదించింది. పరిస్థితి దిగజారడంతో నీటి వృధాన్ని నివారించేందుకు డిస్పోజబుల్ ప్లేట్ల వినియోగాన్ని పరిశీలించాలని కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్ వాసులకు సూచనలు చేస్తున్నారు. వైట్ఫీల్డ్ ప్రాంతంలోని నివాసితుల సంక్షేమ సంఘం నీటి దుర్వినియోగాన్ని నివారించేందుకు భద్రతా సిబ్బందిని కూడా నియమించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నీటి వినియోగాన్ని 20% తగ్గించని కుటుంబాల నుంచి అదనంగా 5000 వసూలు చేస్తామని అపార్ట్మెంట్ కమ్యూనిటీ ఆదేశాలిచ్చింది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఆపేయడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. తాగునీరు సరఫరా చేసే ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నారు. శుద్ధమైన నీటి సరఫరా చేసే కేంద్రాల వద్ద కూడా నీటి కొరత ఏర్పడుతోంది. ఒక్కొక్కరికి క్యాన్ నీరు మాత్రమే అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగరంలో నీటి కొరతపై స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన ఇంటి వద్ద ఉన్న బోర్వెల్ కూడా ఎండిపోయిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగళూరుకు తగినంత నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. నీటి ట్యాంకర్ల నిర్వాహకంపై ధరను ప్రామాణీకరించేందుకు నిర్వాహకులంతా అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించామన్నారు. ట్యాంకర్లు ప్రయాణించిన దూరాన్ని బట్టి అధికారులే ధర నిర్ణయిస్తారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. 1.5 month 2 months అయింది. స్టాప్ అయ్యి ఏరియా ఫుల్ స్టాప్ అయిపోయింది నీళ్ళు. అందుకే ట్యాంకర్ రేట్లు ఎక్కువైపోయింది. ఫస్ట్ 800 ఉండే, ఇప్పుడు 1000, 1500, 2000కి వేస్తూ ఉన్నారంట. చెప్పిన తక్షణము వచ్చలే నీళ్ళు. అయితే బోర్వెల్ను ఇప్పుడు నీళ్ళు అయిపోయి ట్యాంకర్కు చాలా కష్టమైపోయింది. మేము 1,500, 2000, 2500 చెప్తున్నారు. అది వేసాకి 3 రోజులు 4 రోజులు తీసుకుంటున్నారు. ముందు పర్వాలేదు, ట్యాంకర్స్ ముందు 300కి 400కి వేస్తా అంటారు. ఇప్పుడు అన్ని చోట్ల నీళ్లు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్పిందే రేటు. వాళ్ళు ఓనర్ ఇడిచేసి డ్రైవర్ని అడగమంటారు. డ్రైవర్ని అడిగితే వాడు 2000 చెప్తాడు. అట్లయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. వాటర్ చాలా ప్రాబ్లం అయిపోయింది. నీళ్ళు రావట్లేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా నీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. బోర్వెల్స్ అన్నీ వాటర్ లెవెల్స్ తగ్గిపోయినాయి. అసలు బోర్వెల్స్లో కూడా వాటర్ రావట్లేదు. ట్యాంకర్స్కి చెప్తే 3 to 4 days అవుతుంది. ట్యాంకర్స్ కూడా 1500 to 2000 రేంజ్లో వాళ్ళకి డిమాండ్ పట్టి అడుగుతున్నారు. వాళ్ళు రావాలంటే 2 days ముందుగానే మనం బుక్ చేసుకోవాలి. 2 days ముందుగా బుక్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు వస్తుందని తెలియదు. సో సంపులకు కూడా నీళ్ళు ఖాళీగా పెట్టుకోవాలి. వాటర్ లేకున్నప్పుడు ట్యాంకర్ కాల్ చేస్తే వాళ్ళు 2-3 days అయినా వచ్చలేదు. 2 to 3 days ఎత్తుకుంటారు. ఫస్టే చప్పడిస్తారు. చాలా డిమాండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో కావేరీ వాటర్ ఇడిస్తే కొంచెం